మనం అంతే. ఆ సద్గురు వచ్చాక సత్యం అవును కదా, శరీరం కాలి చనిపోయాక మనం ఆత్మ పైకి వెళ్ళిపోయాక ఈ శరీరాన్ని ఏమి ఫ్రిడ్జ్లో దాచుకోవట్లేదు కదా, వెంటనే బయటికి పంపించేస్తాం. అంటే శరీరం కాదు శాశ్వతం, లోన ఉన్న ఆత్మనే భగవంతుడే శాశ్వతం. ఈ మానవ దేహాన్ని ఎందుకు తీసుకున్నాము అంటే, ఎందుకు తీసుకున్నామేంటి, భూమి మీదకి వచ్చి భగవంతుడిని తెలుసుకోవాలి, అది ఆయన ఆట. ఇంకా చివరికి వెళ్ళి అడిగితే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎందుకు కాదు, అన్ని రకాల జీవుల్ని సృష్టించాడు, మానవుణ్ణి కొంచెం తెలివి ఎక్కువ ఉన్న జీవిగా సృష్టించాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చేశాడు, మాయని పంపించాడు మర్చిపోవడానికి. పోనీ అలా సృష్టించి వదిలేస్తే బాగానే ఉండను, ఏం చేస్తాడు, మాయని పంపిస్తాడు భూమి మీదకి. భాగవతంలో చెప్తాడండి, ఆదిలోని నేనే ఉన్నాను, మధ్యలోని నేనే ఉన్నాను, అంతంలోనే నేనే ఉన్నాను. కానీ నన్ను తెలుసుకోవాలంటే, నా మాయని జయించాలంటే ధ్యానం తప్పించి వేరే మార్గం లేదు. ఇంకేరే మార్గం లేదంటే భగవంతుడిని తెలుసుకోవాలంటే. అంటే అన్ని రకాల జన్మలు మనం తీసుకుని మానవ జన్మలో కూడా చిట్ట చివరికి వచ్చేసాకే మనకి ఈ భూమి మీద తెలియని వైరాగ్యం ఉంటుందండి. వైరాగ్యం ఉందనే మనకే తెలియదు, అదే మాయ. ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకుందాం అనుకుంటారో ఒక్కడి గమనించండి, భూమి మీద పాఠాలన్నీ నేర్చుకుని చిట్ట చివరిగా భగవంతుణ్ణి అన్వేషించేవాడే ధ్యానంలోకి వస్తాడండి. లేకపోతే మిగతా వాళ్ళు రారండి. మన కూడానే పుడతారు, మన అక్క చెల్లెళ్ళు కానీ, మన అన్నదమ్ములు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ, మన బంధువులకు కానీ. ఈ ధ్యానం అన్నది మనం ఎంత చెప్తున్నా ఎక్కి చావదు. వీడికి ఏదో కొత్త పిచ్చి పెట్టి చూడండి అని అంటారు పక్కోళ్ళతో కూడా. అంటే ఏంటి, ఆ చిట్ట చివరి స్థితికి వచ్చి ఆ చిట్ట చివరి జన్మలు అవుతున్నప్పుడు నేర్చుకునే పాఠాలన్నీ నేర్చుకున్నాక ఇక మనకు మిగిలింది ఒకే పాఠం. ఏ పాఠం? ఆత్మని దర్శించుకోవడం, భగవంతుడిని దర్శించుకోవడం. ఈ పాఠం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నామని మనం ఉన్న మార్గమే మనకు చెప్తుందండి. ఈ ధ్యాన మార్గమే చెప్తుంది. మనం చిట్ట చివరి స్థితికి వచ్చాం, ఎన్నో జన్మల్లో అన్ని పాఠాలు నేర్చుకున్నాం, ఇక ఈ పాఠం కోసమే వచ్చాం. అందుకే మన ఇంట్లో ఎవ్వరు ధ్యానంలోకి రాకపోయినా మనం వచ్చి పీడుకుంటాం ఇక్కడ. అవునా కాదా? ఎవరికీ నచ్చదు. కొందరిళ్లలో మొగుళ్ళకి నచ్చదు, కొందరిళ్లలో పెళ్ళాలకు నచ్చదు. అయినా వాళ్ళు చేసేస్తారు. చీర కొనుక్కోవద్దంటే మానేస్తారు, కానీ ధ్యానం వద్దంటే ఆడు బయటికి వెళ్ళాక చేస్తారు. వీళ్ళు అంత దొంగతనంగా చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ అట్రాక్షన్ అంతా ఇది. ఆ ధ్యానం, ఆ భగవంతుడు ఎప్పుడైతే మనకి ఒక గురువు వల్ల తెలుసుకుంటాం, ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమాత్మ బయట వెతుకుతే దొరకడు, నీలోకే అంతర్యానం చేస్తేనే నీకు దక్కుతాడు. ఈ సత్యం తెలుసుకున్నాక మనము ఆ ప్రయాణం లోనకే చేస్తాం. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏంటి? ఇన్నర్ జర్నీ. కాదంటే ఆ ఇన్నర్ జర్నీలో మాటలు ఉంటాయి, మన ఇన్నర్ జర్నీలో సైలెన్స్ ఉంటుంది. ఇది ఈ ఇన్నర్ జర్నీ అన్నది మనం ధ్యానం శూన్యం సైలెంట్ అంటాం. వాళ్ళు కొత్త పేరు పెట్టుకున్నారు అంతేకాని ఇన్నర్ జర్నీ అంటే లోనికి వెళ్ళి ఆత్మాన్వేషణ చెయ్యడమే. నీ అంతరంలో ఉన్న పరమాత్మని నీ ఇన్నర్ జర్నీ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిందే. బయట వెతుకుతే ఎక్కడ దొరకదు. ఇది ఎప్పుడైతే మనకు అర్థమైందో మనం ధ్యానం చేయడానికి తీర్మానిస్తాం. అయితే మనం ఎవరు ఇంకా అంటే ఆత్మదర్శనం అయ్యి భగవంతుడి దర్శనం అయ్యే వరకు విద్యార్థులమే. ఎందుకంటే అన్వేషిస్తున్నాం, రోజు అన్వేషిస్తున్నాం. ఎంత దూరం వెళ్ళామో మనకు తెలియదు. నిజంగా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవడం ఈజీ కదా. ఇక్కడి నుంచి హృదయంలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. డబ్బుంటే అమెరికా టికెట్ కొనుక్కొని ఫ్లైట్ ఎక్కివచ్చు, దేశాలన్నీ తిరిగివచ్చు, ప్రపంచం అంతా చుట్టి రావచ్చు. కానీ నీలో ఉన్న పరమాత్మకు సంవత్సరాలు పట్టేస్తున్నాయి. ఎంత కష్టం చూడండి. అవునా? డబ్బుంటే ప్రపంచాన్ని చుట్టేసి వచ్చి ఫ్లైట్ ఎక్కిపోయి,
కానీ రోజు కూర్చుంటే ఆయన కనబడ్డే అదో గోల. రోజు ఎన్ని గంటలు ప్రయాణం చేస్తున్నాం? 3 గంటలు కూర్చుంటున్నాం, కనబడుతున్నాడా? విజయవాడ వెళ్ళి వచ్చి 10 గంటలు కూర్చుంటున్నాం, కనబడుతున్నాడా? మనం ఇంకా మొండోళ్ళం, కనబడే వరకు కళ్ళు మూసుకునే ఉంటాం ఉన్నాం. అవునా కదా? అంతే కదా? అంటే మన సృష్టించడానికి ఆయనకి అంత పంత ఉంటే మనకు ఉండదా? మనకే అంత పట్టుదల ఉంది. నువ్వు కనబడే వరకు ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకైనా ట్రై చేసి తీరుతాం మానవం. అందుకే కదా భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, మరణించే ముందైనా ధ్యానం తెలుసుకుంటే వచ్చే జన్మలో అయినా కంటిన్యూ చేసేస్తాం. లేదు, అర్జునుడు అడుగుతాడు, నన్ను ధ్యానమో అని చంపేస్తున్నావు, నేను మధ్యలో చచ్చిపోతానో భగవంతుడు దర్శనం అవ్వకుండా. ఏం పర్వాలేదు, నువ్వు ఎక్కడి వరకు చేసావో అక్కడి నుంచి కంటిన్యూషన్ చేయడానికి మళ్ళీ అది అనుకూలమైన ఇంట్లోనే పుడతావులే అన్నాడు. ఇక్కడ డబ్బు, ఇక్కడ పెళ్ళం, ఇక్కడ మొగుడు, ఇక్కడ పిల్లలు, ఆస్తిపాస్తులు కూడా రావు. ఇక్కడ చేసిన సాధన, ఇక్కడ పొందిన జ్ఞానమే మనకు కూడా వచ్చేది. ఆత్మ అక్కడి నుంచి అనుకూలమైన జన్మ తీసుకుంటుంది. అందుకే మనకు అదృష్టం ఉందా, ఈ జన్మకే దర్శనం జరగవచ్చు. లేదా ఈ సాధనని, ఈ మూటను పట్టుకెళ్ళి అక్కడి నుంచి అనుకూలమైన ఇంట్లో పుడతాం, కానీ ధ్యానం మాత్రం ఆపేదే లేదు. అందుకే వచ్చేసాం ఇందులోకి. అవునా? అయితే ఎందుకు మనకి ఇంకా ఎలా ఉంటే దర్శనం జరుగుతుంది, ఎలా ఉంటే భగవంతుడికి నచ్చుతాము, ఏది వదులుకోవాలి, ఏది పట్టుకోవాలి? కానీ మానవుడు ఏం చేస్తాడు? ధ్యాన జీవితంలోకి వచ్చే వరకు ఆనందం పైన ఉందా, బయట ఉందా, బయట ఉందా, బయట ఉందా అని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. నిన్న మొన్న మీకు ఉపమాన ధ్యాన సందేశాల్లో రాఘవరావు గారు ఒక ఉపమానం చెప్పారు. కస్తూరి మృగం సుగంధం ఎక్కడుందా అని అడివంతా తిరిగిందంట, దాని బొడ్డులోంచి వస్తుంది సుగంధం కదా. అది అలా మళ్ళాటిదే. తన బొడ్డులోనే సుగంధమైన కస్తూరి పెట్టుకుని ఇంత మంచి వాసన అడవిలో ఎక్కడ దొరుకుతుందని తిరిగి కూర్చుని ఆయాసపడి శ్వాస మీద జాసెట్టిందంట. అప్పుడు దానికి అర్థమైంది బొడ్డులో ఉందని. మనం కూడా అలా తిరిగి ఈ గుళ్ళో దొరుకుతుందా, అరుగులో దొరుకుతుందా? ఆనంద స్వరూపుడు కదా భగవంతుడు. ఏ గుళ్ళో ఆనందం దొరుకుతుందంటే ఏ గుళ్ళో అయినా తోసేయడం, లాగేయడం, పడేయడం. ఈ తప్పించి గేలేవు. పెద్ద కొబ్బరి చెక్కేస్తాం కాయ, మళ్ళీ ఆడు చిన్న చెక్కేస్తున్నాడా, మొక్కెత్తున్నాడా, తొక్కేస్తున్నాడా అని పళ్ళింకా చూస్తాం. మన గొడవ కొబ్బరికాయ దగ్గర నుంచి మొదలైంది. గమనించండి, ఎవరైనా కొబ్బరికాయ ఇస్తారు కొట్టడానికి, మనం పెద్దది పట్టుకెళ్తాం దేవుడికి అని. ఇంటికి వచ్చేటోడికి పచ్చడికి మరి పెద్ద చెక్క రావాలి కదా. మన పెద్ద చెక్క మనకు వచ్చేసింది అనుకో, 2 పచ్చళ్ళు అవుతాయి. ఆడు పెద్ద చెక్క తీసుకుని చిన్న చెక్క ఇస్తే అప్పటి వరకు దేవుడికి ఇచ్చిన చెక్క పందుల చేతిలోకి వెళ్ళేటోడికి నా చెక్క అంటాం. ఎంత స్వార్థమో చూడండి మనం. కొబ్బరికాయ దగ్గర మొదలైంది పిసినార్తనం, ఎంతవరకు ఎల్లలు దాటిపోద్ది ఈ పిసినార్తనం. ఇంకేం దేవుడు, అక్కడే వదిలేసాం దేవుణ్ణి. కొబ్బరికాయ ఇవ్వడంతో అయిపోయింది, చెక్క తెచ్చుకోవడంతో ప్రపంచంలోకి వచ్చేసాం. ఎంత అజ్ఞానంతో బతికాం చూడండి. ఇలాంటి చిన్న అజ్ఞానాలన్నీ జీవితంలో ఎన్ని ఆచరించాము. నీ పిసినార్తనం తగలయ్యా, అప్పుడే రాను నీ దగ్గరికి అనుకున్నాడు ఆయన. నువ్వు బయట వాళ్ళకిచ్చే ప్రసాదంలోనే పెద్ద చెక్క, నా చెక్క నాదే. ఆధ్యాత్మికత చెక్కనే వదలలేకపోతే ఏం వదులుతావు నువ్వు? గమనించుకుందాం. ఏమైనా వదలగలమా? ఏమీ వదలం. అంత పిసినారే వాళ్ళం మనం. చక్కగా నాది అని పొరలు కమ్మేసుకున్నాం. మరి లోనున్నవాడు ఏమయ్యాడు? ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఏం చేశాడు? వీళ్ళకు సద్గురువుని పడేస్తే తిన్నగా మాట వింటారు. చక్కెర కొబ్బరికాయల గోల, అరటిపళ్ళు గోల వదిలేసి కళ్ళు మూసుకొని సరిగ్గా కూర్చుంటారు అన్నాడు. అందుకే తిట్టే గురువు, తన్నే గురువు మన పాలైపోయాడు ఆయన. మరి మనం మొండోళం. మామూలుగా అమ్మ నాన్న అని పత్రికారంటే ఈ పాటికి సగం బద్ధకంతో మంచం దిగేవాళ్ళం కాదు. అదే మరి చేస్తావా అని అడిగాడు.
నీకు భగవంతుడు కావాలంటే సాధన చెయ్యి, లేకపోతే చచ్చిపోయేలాగా. ఎన్నో జన్మల నుంచి అజ్ఞానంతో పుడుతున్నావు సస్తున్నావు, ఈ జన్మ కూడా చచ్చిపో. లేదా భగవంతుడు కావాలంటే చెయ్యి, ధ్యానం చెయ్యి, కష్టపడైనా, మాంసం మానైనా చెయ్యి, మమకారాలు వదులుకునైనా చెయ్యి అని మనని ధ్యాన మార్గంలో తోస్తాడు. బయట వెతుకుతున్నావు ఆనందం, బయట ఎక్కడ ఆనందం అనేదే లేదు. అసలైన ఆనందం నీలోనే ఉంది. ఎక్కడుంది? కానీ మనకి ఆనందం కావాలని ఉంటే ఆ పరమాత్మ దయ వల్ల మనకి ఒక సద్గురువు దొరుకుతాడు. గురువు దొరికితే నమ్ముతామా? నీకు గురువు దొరికినప్పుడు నమ్మకం, విశ్వాసం రెండూ ఉండాలి ఆయన మీద. ఈయన నాకు సత్యం చెప్పడానికి వచ్చాడనే నమ్మకం, నువ్వు దైవానివి అని చెప్పాడు ఆ మాట మీద విశ్వాసం, ఈ రెండు నీకు ఉండాలి గురువు మీద. ఈ రెండు ఉంటేనే నువ్వు సాధించగలిగింది సాధిస్తావు. చూడండి, మాతగ్గ మహర్షి ఆశ్రమంలో పనిచేసే దాసీది శబరి. ఆయన రోజు సజ్జన సాంగత్యాలు జరుగుతూ ఉంటాయి కదా ఆశ్రమాల్లో. ఆ శిష్యులకి ఆ మహర్షి బోధించిన మాటలు విద్దట. విని పరమాత్మ మీద అభిమానం పెంచుకుందట ఆవిడ. పరమాత్మను దర్శిస్తేనే బాగుంటుందని పెంచుకుని ఒకరోజు ఆ మాతగ్గ మహర్షిని అడిగిందట, మీరంతా గొప్ప వాళ్ళు, సాధన చేస్తారు, చక్కని జ్ఞానం ఉంది మీకు, మరి నేను ఒక దాసీదాన్ని, నాకు పరమాత్మ దర్శనం కలుగుతుందా అని. ఏ కల్మషాలు లేని వాళ్ళు పసి హృదయాలు లాంటి వాళ్ళండి. వాళ్ళకేం స్వార్థం ఉండదు, పని చేసుకుంటారు. ఆ వింటున్నది ఆయన మీద అభిమానము పెంచుకుంది. అప్పుడు మాతంగ మహర్షి చెప్పాడుట, ఏమని? నీకు దర్శనం వస్తుంది, రాముడి రూపంలో వస్తాడు, నీకు దర్శనం జరుగుతుంది అని. మరి గురువు మాట మీద విశ్వాసం ఉంచి ఆ మాటల్ని విశ్వసించింది. మరి రాముడి దర్శనం పొందిందా లేదా అంటే ఇక్కడ ఏమైంది? అక్కడ ఆవిడ గురువు మాట మీద ఉంచుకున్న విశ్వాసం. గురువు చెప్పాడు నాకు దర్శనం దొరుకుతుందని ఎదురు చూసి మరి ఆఖరికి రామ దర్శనం పొంది. మనకి గురువు చెప్పాడు నువ్వే దైవానివని. మనమేం దైవం? వెంటనే ఎదవనుమానం ఒకలోన వస్తుంది. మనం దైవాలమేంటి అంటే సగం బుర్ర ఉంది, సగం కూడా లేదు, 1/4 బుర్ర ఇది. ఎందుకంటే ప్రపంచం మాయలో ఉన్నాం. అక్కడ ఆ రోజున గుడులు ఎందుకు కట్టారో, దేనికి కట్టారో తెలియదు సత్యం మనకి. కానీ అదే దైవం అనుకుంటూ, అక్కడికి వెళ్తేనే మోక్షం అనుకుంటూ మాయకి వశమై కాలాన్ని వ్యర్థం చేసేసుకున్నాం. కానీ నీ జీవితంలో సద్గురు వచ్చి దైవం నువ్వే దైవానివి, వెతుకుతే బయట దొరకదు, నీలోనే ఉంది, అనంతమైన ఆనందం యొక్క కొండ నీలో ఉంది. ఆనందం అంటే ఏంటండి? ఏమీ లేదు, భగవంతుడు. నువ్వు భగవంతుడు అనుకో, ఒక్కసారి నీలో నీకే ధైర్యం వస్తుంది. నేను జీవుణ్ణి అనుకో, నీలో బేలతనం ఉంటుంది. గురువు ఏం చెప్పాడు? నువ్వే దైవానివి అన్నాడు. అనగానే మనం ఆయన్ని మాటను విశ్వసించాలి. అయితే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నీ బాట శ్వాస మీద ధ్యాస. అంటే మనకి శ్వాస మీద ధ్యాస అనే సాధన ఇచ్చి నీలో ఉన్న దైవాన్ని తెలుసుకుంటే అది నువ్వే అని నీకు అనుభూతి చెందుతావు. అంటే శరీరం శాశ్వతం కాదు, మనసు శాశ్వతం కాదు, నాలో ఉన్నది ఏదైతే ఉందో అది నేనే. ఇప్పుడు చూడండి, నేను దైవాన్ని, నేను ఆత్మని అంటే మనకు చాలా అనుమానం వస్తుంది, నేనెక్కడ అని. మనము మాటల్లో ఏమంటాం? నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, నా తలనొప్పి పెడుతుంది, నా ఒంట్లో బాగోలేదు అస్సలు అంటాం. మరి అన్నీ నా 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 అంటాం. ఆ నాగాడు ఎవరు? నా కాళ్ళు నొప్పి, నా చేతుల నొప్పి, నా ఒంట్లో బాగాలేదు, నా తలకాయ నొప్పి అంటే ఇవన్నీ ఎవరివి? ఆ నా అనే ఆత్మవే. కానీ మనం మాటల్లో తెలియకుండా వాడుతున్నాం. సత్యం చెప్తే నమ్మకం లేదు.
ఫస్ట్ గురువు మీద నమ్మకం, గురువు మాటల మీద విశ్వాసం ఉంటే నువ్వు ఫస్ట్ పొందేది ఏంటి అంటే శాంతి. ఆ మాట మీద నమ్మకం, విశ్వాసం, ఆయన ఇచ్చిన మార్గం కరెక్ట్ అనే నమ్మకం ఉండాలి. అన్నీ నీకుంటే, నమ్మకం విశ్వాసం ఉంటే గురువు మీద నీకు దొరికేది ఫస్ట్ శాంతి. ఏమిటో తెలుసా, ప్రాపంచిక జీవితంలో ఎప్పుడూ అలజడులతో ఉంటాం మనం. చూడండి, ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క చింత ఉంటుంది, లేదంటారా? ఎందుకు మనకి ఎన్ని చింతలు ఉన్నాయంటే మనసు ఉంది కాబట్టి. అవంతా కూడా మాయకి వశమై. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి, పంచుకునేటప్పుడు మనం ఎంతో ఇష్టపడి పెద్ద కొడుకుగా పుట్టి ఒక ఇల్లు కట్టాం, ఎంతో ఇష్టంగా పెంచుకున్నాం. నా తమ్ముడు, నా చెల్లి, నా అమ్మ, నా అక్క అనుకుంటూ, నా బిడ్డ అనుకుంటూ నా అనుకున్నావు. ఎందుకు అనుకున్నావు? నీ ఆత్మ అనుకోలా, నీ మనసు అనుకుంది. అవునా కాదా? రేపు ఎప్పుడైనా ఆ అన్నదమ్ములు ఆ ఇల్లు పంచుకుంటున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఈ ఇల్లు నాకు వచ్చి బయట ఉన్న ఇల్లు ఆడికొస్తే బాగుండు అనుకుంటాం. ఎవరు కోరుకుంటున్నారు? ఇది నీ మనసే. దాని మీద నువ్వు మమకారం పెంచేసుకుని నాకుంటే బాగున్ను, నాకుంటే బాగున్ను, నాకుంటే బాగున్ను అనుకుంటున్నావు. నీ మనసే కోరుకుంటుంది ఇది. అలాగే ప్రపంచంలో ఏది నాకు ఉంటే బాగున్నని కోరుకున్నావో అవన్నీ నీ మనసు యొక్క కోరికలు. మనసు భ్రమించిపోతుంది, ఇది నాది, 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 నా కొడుకు, నా పెళ్ళం, నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు. ఆ మనసు యొక్క భ్రాంతులు తీరుస్తూ టైం అంతా గడిపేసి ఆత్మని అశ్రద్ధ చేశాం. అప్పుడు ఏమైంది? బాగున్నన్నాళ్ళు బాగుంటాయి, తర్వాత ఏదైనా దుఃఖం వస్తే ఏంటో భగవంతుడి నా నుదుట నిధి రాశాడు అని ఏడుపులు మొదలెడతాం. దుఃఖపడేది సంతోషపడేది రెండు నీ మనసే, కానీ నీ ఆత్మకేమీ అంటుకోవు, నీకేమీ అంటుకోలేదు. ఏమైనా అంటుకుంటుందా ఆత్మకి? దానికి దుఃఖంతో సంబంధం లేదు, సంతోషంతో సంబంధం లేదు. అది ఎప్పుడు సాక్షిభూతంగా అన్నీ గమనిస్తుంది. నీ ఏడుపు గమనిస్తుంది, నీ నవ్వులు గమనిస్తుంది, నీ ఆనందము గమనిస్తుంది. నువ్వు ఆనందపడిపోతావు కదా, ఏదైనా కొత్త కారు కొనుక్కున్నావు, అబ్బా నా జీవితంలో అనుకున్న కారు కొనేసాను. పక్కింటోడు ఎవడికో తిక్కరేగి 4 గీతలు ఎడతాడు, అయిపోయింది మన్నాడు. కొనుక్కున్న రోజు ఆనందం మన్నాడు అయిపోయింది. అరే రే ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను, ఈ ఎదవల గీత ఎట్టారు. ఆడు కొనుక్కున్న ఆనందం ఆ రోజుతో పోయింది, రోజు ఆ గీత కాస్త చూస్తాడు. ఏమైంది అప్పుడు? అందుకే ప్రాపంచిక జీవితంలో ఉన్న ఆనందాలన్నీ తాత్కాలికమే. అసలైన సిసలైన సచ్చితానంద పరబ్రహ్మ స్వరూపం నీలో ఉంది. ఎందుకన్నారు సచ్చితానంద పరబ్రహ్మ స్వరూపము అని? ఎంత మాట ఎందుకు వాడారు? అక్షరాలు ఎక్కువ ఖాళీగా ఉన్నాయినా? ఈ మాటకు అర్థం ఏంటి? సత్ ఎల్లప్పుడూ ఉండేది, చిత్ ఎల్లవెడలా అందరికీ జ్ఞానాన్ని కలిగించేది, చైతన్యం కలిగించేది, ఆనంద స్వరూపుడు అంటే సచ్చితానంద పరబ్రహ్మ స్వరూపుడు అంటే సచ్చిత్ ఆనంద స్వరూపుడు పరబ్రహ్మము. అది ఎల్లప్పుడూ ఉంటుంది ఆనందం. ఒకరోజు ఉండి ఒకరోజు పోయేది కాదు ఆత్మకు ఆనందం అన్నది. అందుకే గురువులు ఏం చెప్తున్నారు? బయట వెతుకుతే తాత్కాలిక ఆనందం, నీ అంతరంగంలోకి వెళ్ళి ఆ ఆత్మ అనే దాని దగ్గరికి చేరుకుంటే సచ్చిత్తానంద స్వరూపం ఏంటో నీకు అర్థమవుతుంది అని. ఇది నీకు అర్థం అవ్వాలంటే ధ్యానం తప్పించి అడ్డదోన పేపర్లు కొనుక్కుని మార్కులు వేయించుకున్నట్టు కాదు. ప్రపంచంలో ఏమి సాధించాలన్నా డబ్బు పెట్టచ్చు అడ్డదోనల్లో, కానీ ధ్యానం ఒక్కటే మనకు లొంగట్లేదు కదా. ఎవరి కాళ్ళు కష్టపడాలి. ఇది కాపీ కొట్టడానికి లేదు, అదొక గోల. ప్రపంచంలో డిగ్రీలు కొనేసుకోవచ్చు, ఉద్యోగాలు కొనేసుకోవచ్చు, ఆస్తిపాస్తులు కొనేసుకోవచ్చు, ఏదైనా అడ్డదోన వెళ్ళిపోవచ్చు. ఇది మాయ. కానీ అక్కడ మాయ లేని వ్యక్తి, మాయను జయించిన వాడు, మాయను సృష్టించిన వాడు, మాయకు వశమవునవాడు. నిన్ను మాయలో పెడతాడు కానీ ఆయన అడ్డదోన అవుతాడు. నువ్వే కష్టపడాలి. అందుకే మహాత్ములు చెప్తారు, సాధన అంటే స్వయంగా సంపాదించిన ధనము.
ఈ నీ స్వయంగా సంపాదించిన ధనంతో ఆయన నీకు వశమవుతాడు, కానీ ఇంకే ప్రయత్నంలోని నీకు వశం కాడు. నీ ఒళ్ళు బద్ధకం తగ్గించుకుని, నీ తమోగుణం రజోగుణం తగ్గించుకుని సాత్విక గుణంలోకి వచ్చి సాధన చేసి ఆయన్ని పొందాలి తప్పించి మామూలుగా పొందలేవు. అందుకే నీకు గురువు వస్తాడు నీ జీవితంలో నీ తపనను బట్టి. ఆ గురువు వచ్చినప్పుడు నమ్మకం విశ్వాసం పెంచుకుంటే శాంతి దొరుకుతుంది నీకు. ఈ శాంతి దొరికేస్తున్నప్ప ధ్యానం చేస్తున్నాను చాలా బాగుందంటే కుదురుతుందా? అప్పుడే కుదరదు. నీ పెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళిడికి వచ్చాక ఇంకా పెళ్ళి అవ్వకపోతే ఏంటో మా నాన్న ఇంకా పెళ్లి చేయలేదు అనుకుంటుంది. దానికి ఉంటుంది ముందు పెళ్ళ. ఇది కూడా అంతే సింపుల్గా చెప్తాడు గురువు. నీలోనే ఉన్నాడు దైవం, దాన్ని చేరుకోవడానికి శ్వాసమే చేసంటాడు. ఇది రెండు బాగానే ఉన్నాయి వినడానికి. శాంతిగా ఉంది, అమ్మయ్యా భగవంతుడిని తెలుసుకునే దారి దొరికేసింది మాకు, నాకు చాలా నిశ్చింతగా ఉంది, శాంతిగా ఉంది అనుకుంటాం. మరి ఆ శాంతి నువ్వు నిత్యము అనుభవించాలి అంటే నిత్యము సాధన చెయ్యాలి. ఆ శాంతిలో ఉన్న నువ్వు నిత్యము సాధన చేసి 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 ఏ రోజుకో ఒక రోజుకి సత్యాన్ని తెలుసుకుంటావు. నీలో స్థితమవుతుంది సత్యం. ఏమిటి సత్యం? ఏ సత్యం స్థితమైంది? నేనే భగవంతుడిని అనే సత్యం నీకు అర్థమైంది. ఫస్ట్ గురువు మాటల వల్ల శాంతి వస్తుంది. ఆ తర్వాత ఆ సత్యంలోని నువ్వు ఆ శాంతితో ఉండి ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు నీకు సత్యం అవగతమవుతుంది. అంటే ఇప్పుడు నీకు అర్థమైంది, శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఆత్మని నేను అనేది సత్యం నీకు అవగతమైంది. ఇప్పుడు రెండో మెట్టు ఎక్కావు. గురువు దగ్గరికి వచ్చి మొదటి మెట్టు ఎక్కావు. నీకు అనుభవం వచ్చినప్పుడు అంటే అవగతం అవడం, అర్థం అవ్వడం, రెండో మెట్టు ఎక్కుతావు. ఎప్పుడైతే శాంతిగా నువ్వు సాధన చేస్తూ ఉంటావో, ఏ అలజడలు ఏ ఆందోళనలు లేనిప్పుడే శాంతి అండి. అది శాంతికి చిహ్నం. ఈవేళ ధ్యానం మొదలెట్టి ఆత్మదర్శనం ఎప్పుడవుతుంది అని గడబడి పడితే కుదరదు. ఇక్కడ ఇప్పుడు నెల తప్పిన వెంటనే పిల్లోడిని చూద్దామంటే అలా కుదరదు. 9వ నెల వచ్చి కనే వరకు చూడాలి. ఇది కూడా అంతే. ఏదో ఈవేళ ధ్యానం మొదలెట్టాను నాకు ఆత్మ ఎప్పుడు కనబడుతుంది ఎప్పుడు కనబడుతుంది అంటే నీలో శాంతి పోతే ఆత్మ కనబడదు. నీకు సత్యం తెలిసింది నీలో ఉన్నది. ఎందుకు నీకు ఇంకా దర్శనం కావట్లేదు అంటే మనకి మనమే విచారణ చేసుకోవాలి. ఏమిటా విచారణ అంటే నా మనసు ఇంకా ప్యూరిటీ కాలేదు. ఎంతవరకు మనసు ప్యూరిటీ అవ్వదో అంతవరకు ఆత్మదర్శనం కాదు. ఇప్పుడు శరీరము మనసు ఆత్మ మూడు ఉన్నాయి. శరీరం కనిపిస్తుంది, మనసు కనిపించట్లే. ఆ మనసు వెనకాల ఆత్మ నీకు కనిపించట్లే. ఎందుకు కనిపించట్లేదు? మనసు ప్యూరిటీ లేక అది ఇంప్యూర్ అయిపోయి అన్నీ తెలుసుకుంటున్నాం కానీ ఆచరణలోకి రావట్లా. ఈ ఆచరణలోకి వచ్చే వరకు మనసు ప్యూరిటీ అవ్వదు. ఏంటి అవుతేనే ప్యూరిటీ అవుతుందో చెప్తాను నేను తర్వాత. అయితే ఆ మనసు ఎందుకు ఇంప్యూర్గా ఉంది అంటే ఎంతసేపు మనం ప్రపంచంలో ఉంటాం. అరిషడ్ వర్గాలు మనకి ఈ మనసుకున్న గుణాలు గమనించుకోండి. అవి శరీరానివి కాదు, ఆత్మవి కాదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, అహంకార మమకారాలు, ఇవి మన మనసుకున్న గుణాలండి. ఈ గుణాలు ఎలా వచ్చాయంటే మనకి తమో గుణం రజోగుణంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనసుకు ఉంటాయండి. మనకి కామము అనేది ఒక్క శారీరక పరమైన కామమే కాదండి. దేని మీద మన మనసు కోరిక పుట్టినా అది కామం కిందే లెక్క. అర్థమైందండి? కామము అంటే ఏదో సెక్స్ పరంగా ఉన్న కోరిక కాదండి. దేని మీద ఎవరిదైనా చూసిన వెంటనే నువ్వు భ్రాంతి పడ్డావా, నాకుంటే బాగున్ను అనుకున్నావా, నీకు కామం ఉన్నట్టే.
మీకు రామాయణం చూస్తే అర్థమవుతుంది. సీత బంగారు లేడిని కోరుకుంది. మరి కామమే కదండి, కష్టాల్లో పడిందా లేదా? ఒక్క క్షణం ఏమన్నా మళ్ళా బుర్ర లేకుండా ఆలోచించింది. బంగారు లేడి ఉంటుందా? అదేదో అలాగెళ్తే అడవి నిండా రాక్షసులు ఉంటారు, రాక్షసులు మాయలు ఉంటాయి అని ఆలోచించకుండా ఏమండి మనం గొలికేస్తాం చూడండి, చీర కావాలి నెక్లెస్ కావాలని, అలా గొలికింది ఆయన్ని. నాకు తెండి అత్తగారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను, మీరు కూడా ఇస్తూ ఉంటారు చూడండి సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజ్ గిఫ్ట్ వెళ్ళిపోయింది ఏకంగా లంకలోకి. ఎక్కడైనా బంగారం లేడు ఉంటుందా? ఆలోచించిందా? మనలాగే ఒక్క క్షణం మాయకి వశమై మానవుళ్ళలాగా ఆలోచించేసింది. నేను అడవి నుంచి వెళ్ళినప్పుడు అత్తగారు నాకేం తెచ్చావు ఆవిడ అడగరాళ్ళు పాపం. ఈవిడ అనేసుకుంది, అత్తగారికి బంగారు లేడిని తీసుకెళ్ళి చూపిద్దాం, మీరు పట్టుకొచ్చేయండి అని. ఏమైంది, అది రాలేదు, కానీ ఈవిడ వెళ్ళింది. అందుకే రామాయణం చూసి ఏం నేర్చుకోవాలి? వింతలు చూసినప్పుడు కోరికలు కాదు, ఇదేంటి ఇలా ఉందని ఒక్క క్షణం కోరిక కోరే ముందు ఒక్క క్షణం అయినా ఆలోచించాలి. అదేంటి ఆ కోరిక కోరుతున్నప్పుడు నాకు అవసరమా, అవసరం లేదా అని కోరుకోవాలి. అలా కోరుకోకుండా సీత ఏం చేసింది, తెండి అంది. అంతే, మాయకు వశమై వెళ్ళిపోయింది. అవునా కాదా? మరి రావణాసురుడు కోరుకోగా రాముడు పెళ్ళాన్ని కోరుకున్నాడు. ఈయన మరీ పత్రం అయిపోయాడు, ప్రాణాలే పోయినాయి. అంటే రామాయణంలో ధర్మమే కాదు, కోరుకుంటే ఎలా నాశనం అవుతుందో రామాయణం చెప్పేస్తుంది మన. అవునా? కైకమ్మ కోరుకుంది నా కొడుకే రాజు అవ్వాలని. అయిందా? కొడుకు తిట్టాడు, మొగుడు తిట్టాడు, రాజ్యంలో ప్రజలు తిట్టారు. అధర్మమైన కోరితే మనం కూడా అధర్మమైన పనులు చేస్తే అందరూ తిడతారు కైకమ్మని తిట్టినట్టు. అవునా? ఏ కోణం నుంచి చూడాలి? మనకు అవసరమా, అవసరం లేదా అని ఆలోచిస్తే మరి మనకి ప్రతిదీ కూడా ఆ కోరికకి మనం ఎలా బానిసలం అయిపోతున్నాం. ఈ కామంతో మన మనసును ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటేనండి, కొందరు పట్టుదల ఏమైనా సాధించాలి, ఏమైనా కావాలి. కొంతమంది ఉంటారు ఇంకా ఆ కోరిక వస్తే పిల్లలకి తల్లిదండ్రులు ముందు బాగా అలవాటు చేస్తారు. ముందు ఒక్కడే కొడుకు, ఆడు సుఖపడితే బాగున్ను అని ఎంత గారం ఎంత ముద్దు చేస్తారంటే, చిన్న పిల్లలకు కూడా సెల్ ఫోన్లు ఇస్తారు, చక్కగా కొని పెడతారు. ఆడికి నేను ఏడుస్తే ఏమైనా వస్తుందని చిన్నప్పుడే కంఠస్థం వచ్చేసింది ఆడికి. అందుకే ఎదిగి బెదిరిస్తూ ఉంటాడు. మరి ఆ కోరికలు వాడి తీర్చుకోగలిగినప్పుడు పర్వాలేదు, ఇది పెరిగి పెద్ద తీర్చుకోలేని కోరికలు కూడా ఉంటాయి. అవి వక్ర మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తాయి. అందుకే ఒక జ్ఞాని అనే తల్లి చాలా బాగా పెంచుతుంది. పత్రిగారు నాకు ఆయన చూసే దృష్టి ఒక రకంగా ఉంటుందండి, మనం చూసే దృష్టి వేరేగా ఉంటుంది. పిల్లల్ని పెంచేది ఫస్ట్ తల్లే. ఆడికి ఏం నేర్పాలన్నా తల్లే నేర్పుతుంది. కాబట్టి వాళ్ళు భయము పెంచవచ్చు, వాళ్ళు క్రోధము పెంచడం కూడా అది తల్లి డ్యూటీ. చిన్నపిల్లవాడికి ఏమీ తెలీదు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మాకు. అప్పుడు నాకు ఎక్కువ నాతో మాట్లాడేవారు ఆయన. ఏంటంటే ఒక పిల్లవాడు పరిగెట్టుకుని వస్తాడు, పరిగెట్టుకుని వచ్చి పడిపోయినప్పుడు ఆ తల్లి బిడ్డ మీద ప్రేమకి అయ్యో నాన్న ఏడుస్తున్నావా ఏడవకు అని ఆ నేలని ఇలా కొట్టి, నేను దాన్ని కొట్టాను కదా, దానికి దెబ్బ తగిలింది కదా, అందుకని ఏడవకు అంటుంది. అది చెప్తూ పత్రిగారు ఏమన్నారు, పనికి మాలిన తల్లి ఇలాగే చెప్తుంది, పనికొచ్చే తల్లి ఏం చెప్తుంది అంటే, నాన్నకు చూసుకుని నడవచ్చు కదా, మరి ఎందుకు పరిగెట్టావు, ఆ తొందర ఎందుకు, నువ్వు చూసుకుని నడవక జాగ్రత్తగా నడవని వల్ల నీకు దెబ్బ తగిలింది కదా, రేపటి నుంచి చూసుకుని జాగ్రత్తగా నడువు అని చెప్తుంది సరి అయిన తల్లి. చూడండి, ఒక గురువు ఉద్దేశం దృష్టి ఎలా ఉందో, మనం అజ్ఞానంగా ఉండి మన బిడ్డ మీద ప్రేమకి ఆ నేల మీద ఇలా చరిచేసి దానికి దెబ్బ కొట్టేని చూడండి. ఆ చిన్ని మనసులో రేపు నన్ను ఎవరైనా ఏడిపిస్తే ఆయన వేసేయాలన్న దృష్టితో పెరుగుతాడు అని ఎంత సూక్ష్మంగా చెప్తారంటే సారు విప్పి చెప్తారు. ఎంత సూక్ష్మంగా మన దృష్టి కోణాన్నే
ఆయన మార్చేవారు. మీరు ఈ దృష్టిలో ఉంటున్నారు, ఇది తప్పు. అది మనకి కరెక్ట్గానే అనిపిస్తుంది. మన ఆలోచన ఎప్పుడు మనకి కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ ఆయన దృష్టి చూడండి, ఒక అజ్ఞాని దృష్టికి ఒక జ్ఞానవంతమైన దృష్టికి ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రతి వాళ్ళు జ్ఞానులైతే వాళ్ళ దృష్టే మారిపోతుంది. ఈ సృష్టి చాలా బాగుంటుంది. మరి రెండోది క్రోధము. మరి చీటికి మాటికి కొంతమందికి క్రోధం తెచ్చుకోవడం చాలా గొప్ప అనుకుంటారు. ఆ కోపం గొప్ప అనుకుంటారు. ఇంకా వాళ్ళు అనుకున్నది సాధించకపోతే ఇంకెంత అంత కోపం వచ్చేది. దానివల్ల కూడా మనసు మురికిగానే ఉంటుంది. లోభము. ఈ లోభంగా ఉన్నవాడికి వాడు సుఖపడ్డు, పక్కవాడిని సుఖపడినవాడు. ఇంట్లో వాళ్ళు అనుకుంటారు ఇది ఎప్పుడు పోతాడా, ఎప్పుడు సుఖపడదామా అని. మరి అంతే కదా, ఆడు సుఖపడక పక్క వాళ్ళని సుఖపడినవ్వకపోతే ఏమనుకుంటారు. అలాంటి వాళ్ళ పిల్లలే కసి తీరా ఖర్చు పెడతారండి. గమనించండి. ఆ తల్లిదండ్రులు జాగ్రత్త 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 అంటూ పిల్లల్ని ఏమీ కొనుక్కోనివ్వకుండా చాలా పిసినారిగా పెంచితే ఆడి పెత్తనం పోయిన వెంటనే వీళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. మీరు గమనించండి, చాలా ఫ్యామిలీలు కనిపిస్తాయి అలాంటి. ఎందుకంటే ఆడి కసంతా నాన్న మీద ఉండి వీడి ఖర్చు పెడుతుంటే ఆడు ఏడవాలనుకుంటాడు. మరి చిన్నప్పుడు ఏం కొనుక్కుంటే ఏడిపించాడు కదా, అందుకని పెద్ద అయ్యాక ఖర్చు పెట్టి ఏడిపిస్తాడు. అది అనమాట. లోభం కూడా తప్పే. మోహము. మితిమీరిన మోహం మనకు దేని మీద ఉండకూడదండి. ఆ మోహం ఉన్నప్పుడు అది పొందాలి 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 అనుకుంటావు. లేదా బిడ్డల మీద భార్య మీద మోహం ఉంటే వాళ్ళ కోసం ఏదేదో చేసేయాలనుకుని వీడి జీవితం అంతా గడిపేస్తూ ఉంటాడు. అది తప్పే. మదము. మితిమీరిన అహంకారం. అహంకారం ఉంటే ఎవరిని లెక్క చెయ్యం మనం, అవునా? ఇంకా ఈ అహంకారం దేనివల్ల వస్తుంది? ధనం వల్ల రావచ్చు, పదవుల వల్ల రావచ్చు, విద్య వల్ల రావచ్చు, అందం వల్ల రావచ్చు. ఈ అహంకారం మళ్ళీ ఏదో రోజు పడిపోతాం మనం. అందుకని అది కూడా చెడ్డే. ఈర్ష్య, మత్సరము. ఈర్ష్య కూడా అస్సలు మనకి ఎవరిని చూసినా మనం ధ్యాన మార్గంలోకి వచ్చాక అస్సలు మనం ఈర్ష్య పడకూడదు. ఎందుకంటే మనకి ఏది ప్రాప్తమో అదే వస్తుంది. పక్కవాడి మీద ఈర్ష్య పడినంత మాత్రాన మనకేం వచ్చేది? వాడు గత జన్మలో ఏదైతే చేసుకున్నాడో వర్తమాన జన్మలో వాడు విద్యాదానం చేస్తే విద్య వస్తుంది. లేదా వాడు యజ్ఞయాగాదులు లాంటి గొప్ప పుణ్యకర్మలు చేసి సేవా మార్గంలో ఉంటే ధనం వస్తుంది. ఏది చేసుకుంటే అది జన్మకు వస్తుంది. మనం చేసుకోకపోతే మనకి రాదు. మరి ధ్యాన మార్గంలోకి వచ్చాక మనం ఎవ్వరి మీద ఈర్ష్య పడకుండా మనం ఉండగలిగితే మన మనసు ఈ అరిషడ్వర్గాలు ఉండాలి. ఎలా ఉండాలంటే దాన్ని మనము అదుపులో పెట్టుకోవాలండి. చాలామంది ఉండకూడదు అని చెప్తారు. మరి పత్రికారి దగ్గరికి వచ్చాక అవి ఉండకూడదు కాదు, ఉండాలి. ఎలా ఉండాలో నేర్చుకోండి. ఇప్పుడు కామం దేని మీద ఉండాలి? మనకి జ్ఞానం పొందాలనే కామం ఉండాలి, అవునా కాదా? ఎప్పుడు కూడా మనకు ఒక ఆలోచన ఉండాలి, నా సాధన బాగా కుదరాలి, నాకు జ్ఞానం బాగా పెరగాలి అని. పెరిగితేనే కదా మనం పరమాత్మకి దగ్గర అవుతాం. ఆ జ్ఞానం లేకపోతే ఎలా దగ్గర అవుతాం? అందుకని నా జ్ఞానం పెరగాలనే కామం ఉండాలి. కానీ ప్రపంచక వస్తువుల్లో అందరికంటే గొప్పగా ఉండాలనే కామం అవసరం లేదు. జ్ఞాన మార్గంలోకి వచ్చాక మనం నేర్చుకోవాలి. క్రోధం. మన బద్ధకం మీద మనకు కోపం ఉండాలండి. మనం చూడండి, చాలా బద్ధకిస్తాం చాలా విషయాల్లో. కొంతమందికి బద్ధకానికి గుర్తు అతి నిద్ర. చాలా బాగా నిద్రపోతారు, ఎప్పుడు పక్కన చూస్తేప్పుడు. ధ్యానంలో కూడా నిద్రపోతూ ఉంటారనుకోండి, పాపం అలాగా ఉంటుంది. కానీ మనం తెల్లవారుజామున చాలా కష్టపడతాం, అవునా? అక్కడ ఒకవైపు పరమాత్మ ఉన్నాడు, ఒకవైపు ప్రపంచం కావాలి. పరమాత్మ
ప్రపంచం అవసరం లేదు, ఉండాల్సినంతే ఉండాలి, అది పూర్తిగా కాదు. మరి నీ బద్ధకం వదులుకుంటే ఈయన దక్కుతాడు, బద్ధకంగా పడుకుంటే అది వస్తుంది. మరి ఏది వదులుకోవాలి మనం? వండుకున్న బద్ధకాన్ని వదులుకోగలిగితే పరమాత్మకి దగ్గర అవుతాం. అందుకే మన బద్ధకం మీద మనం కోపం తెచ్చుకోవాలి. నాకెందుకు ఇంత బద్ధకంగా ఉంది, నేను ఇంత చేతగాని దాన్నా, ఇంత బలహీనురాల్నా అని మనమే కోపం తెచ్చుకోవాలి. మన బద్ధకం, లోభము దేని మీద ఉండాలి? మన వాక్కు పిసినారిగా వాడాలండి, మన డబ్బు కాదు. ఎందుకంటే వాక్కు వల్లే ఎన్నో కర్మలు వస్తాయి మనకి. చూడండి, వచ్చే కర్మలన్నీ వాక్కు వల్లే ఉంటాయి. ఈ వాక్కు మిత్రుల్ని తయారు చేస్తుంది, శత్రువుల్ని తయారు చేస్తుంది. పత్రిసారి మనకు నేర్పేశారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి, ఉపయోగపడని మాట నీ నోటంటే రాకూడదు. అందుకని వాక్కుని చాలా పిసినారుగా వాడాలి, జాగ్రత్తగా. ఈ వాక్కు ఉంది కదా అని వడవడ మాడితే మళ్ళీ ఆ వాక్కులో ఎన్ని కర్మలు వస్తాయో. అందుకే మాట్లాడే ప్రతి మాటని ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడగలగాలండి. లేకపోతే చూడండి, ఒక వాక్కే ఒక మనిషిని ప్రభావితం చేస్తుందంటే, ఒక వాక్కే ఆ మనిషిని కిందకి దిగజారుస్తుంది. ఇప్పుడు చాలా అందంగా ఉన్న వాళ్ళని చూసాం మనం. చూసిన మనలో ఏమైనా ఏర్స్ వచ్చింది, ఏంటి ఈ మధ్య ఇలా నల్లబడిపోతున్నావు, ఇలా చిక్కిపోయావు, ఒకసారి డాక్టర్ చూపించుకో, దీనికి సౌందర్యం పిచ్చిందా, మన్నాడి నుంచి అద్దం చూసుకుంటూ ఉంటుంది 5 నిమిషాలకు ఒకసారి. అవునా, నేనేమైనా కలర్ తగ్గిపోయినా, కళ్ళ కింద ఏమైనా నలుపులు వచ్చాయా, ఇంకా దానికి ఏదనుకుంటుందో అదే కనిపిస్తూ ఉంటుంది. అంటే మన వాక్యం ఏం చేసింది, దాన్ని ఆలోచింపచేస్తుంది. దాని ఆలోచన ఏమైంది, నిరంతరము దానికి ఏదో అయిపోయిందేమో అనుకుంటుంది. ఏం లేదు, చాలా బాగున్నాయి, ఇదివరకు మేము ధ్యానం చేసి చాలా హుషారుగా ఉన్నావు అని అనండి ఒకసారి, అది ఇంకా బాగా ధ్యానం చేసుకుంటుంది. నీ మనసు బ్లో వచ్చేసింది, చాలా అందం వచ్చింది, అది అందంగా లేకపోయినా బొగ్గులా కూడా అనండి, మీదేం పోయింది. కొంచెం ఎంకరేజ్ చేస్తే మన డబ్బు ఏమైనా తరిగిపోద్దా? ఏదో విధంగా ధ్యానం చేయడం కదా కావాలి మనకి. ధ్యానం చేసాక నీ ముఖం కళకళలాడుతుంది, ఇదివరకైతే చాలా బెంగగా ఉండేదానివి, విచారంగా ఉండేదానివి, ఇప్పుడు ఎంత బాగున్నావో, ఎంత అందంగా ఉన్నావో అంటే మందేమైనా పోద్దా? పోదు కదా. పోనప్పుడు నీకేం పోయింది అనొచ్చు కదా, అంటే అది బాగా ధ్యానం చేసుకుంటుంది కదా. అందుకని అవసరమైన మాటలే మాట్లాడాలి మనం. అందుకే పత్రిక ప్రతి వాళ్ళతో మిత్రత్వం అంటారు. ఎందుకన్నారు? పొగిడితే మన సొమ్ము పోయేదేమీ లేదు. అవునా? ఏమైనా పోద్దా? మనకు అవతలని పొగిడితే మనం ఏమైనా తగ్గిపోతామా, కింద పడిపోతామా? పడం కదా. అవతల డబ్బా నన్ను ఎంత బాగా పొగుడుతున్నాడు ధ్యానం చేసినందుకని ఇంకా బాగా ధ్యానం చేసుకుంటారు. అందుకే మాటలు నేర్చుకోవాలి ధ్యానం దగ్గరికి వచ్చినప్పుడు. అనవసరమైన మాటలు మాట్లాడకండి. మోహము, మనం చేసే సాధన మీద మనకి మోహం ఉండాలండి. నేను చేసే శ్వాస మీద చేసే కరెక్ట్ ధ్యానం అని గంట కొట్టినట్టు గుండు వాయించేటట్టు ఉండాలి మనకి. ఎవరు ఎన్ని ధ్యానాలు చెప్పినా తప్పు 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 తప్పు, గురువు చెప్పిన ధ్యానమే కరెక్ట్. ఈ మోహం నీ సాధన మీద నీకుండా, ఏమో దీనికి ఆత్మదర్శనం కలగలేదు, అక్కడ ఏదో చెప్తున్నారట, వీళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారట, ఇంకా అక్కడ హాస్టల్ సర్జరీ ఉందట, ఇక్కడ గైడింగ్ ఉందట, అక్కడ మాస్టర్లను పిలుస్తారట. మరి ఈ మాస్టర్లు అందరూ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పిలిచి రోగాలు నయం చేయొచ్చు కదా. కదా, వాళ్ళకి అసలు జాలి లేదు. మనకు అలాంటివి వచ్చుంటే వెళ్ళిపోదాం కదా. వీళ్ళు కళ్ళు మూసుకుని మాస్టర్లను పిలుస్తారట. ఈ విన్న వాళ్ళకి హాస్టల్ సర్జరీలు జరిగిపోతున్నాయి. ఓసారి పత్రికా దగ్గర పంపిస్తే సరే వీళ్ళందరినీ, ఏంటి హాస్టల్ సర్జరీలు జరిగిపోయేవి, ఎందుకు జరుగుతాయండి? నీ కర్మ నువ్వు మొయ్యాలిగా, మొయ్యాలా వద్దా? ఓ పక్క గురువు కర్మ సిద్ధాంతం నేర్పాడు మనకి, నేర్పలేదా? పత్రిక నేర్పారా లేదా? చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలని కర్మ సిద్ధాంతం 3 ముక్కల్లో నేర్పాడు. మన బుర్రలు ఏమైనాయి? హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ అంటే చాలు తెరలుగా దోచుకుని వెళ్ళిపోవడమే.
మళ్ళీ వీళ్ళకు భావనా క్షేత్రంలో నాకు తగ్గిపోయిందండి. ఎవరో వచ్చారండి, ఎవరో నాకు ఒకసారి ఎక్కడో ఒక క్లాస్ జరుగుతుంది హాస్టల్ హీలింగ్ వర్క్షాప్లో, వీళ్ళు వెళ్ళారు. నేను ఎవరినైనా వెళ్ళమంటాను, ఆ దురద ఏదో వదిలించుకుని రావాలి కదా, వెళ్ళొద్దంటే నేను శత్రువుని అయిపోతాను. అందుకే ప్రతి ఒడి వెళ్ళి తిని రండి అంటాను. ఆడిపోతే నాకేమైంది, నేను మాత్రం శ్వాస మీద జాసెట్టు కూర్చుని వెళ్ళారు ఇలాగే కట్టాలి. అది నీ అనుభవం ఏంటి అని అడిగాను బయటకు వచ్చాక. నాకు చాలా దాహం వేసిందండి టెంట్లోకి వెళ్ళాక. వెళ్తే మంచినీళ్ళు అనుకున్నానండి. నాకు పెద్ద నది వచ్చింది, తాగానండి, మంచినీళ్ళు తీరిపోయాను. చెప్పారు, ఆహా నదే వచ్చింది కదా నీకు, ఓ పని చెయ్యి, నువ్వు భోజనం చేసినప్పుడు మంచినీళ్ళ గ్లాస్ ఎట్టుకోకు, గదిలో నీళ్ళు ఎట్టుకోకు, నీకు దాహం అన్నప్పుడల్లా కళ్ళు మూసుకుని మంచినీళ్ళు అను, నది వచ్చేస్తుంది నీ దగ్గరికి. తాగేసి రేపు ఎడారికి ప్రయాణం అవ్వు, నువ్వు వెళ్ళి అక్కడికి కూర్చో, ఒక నది వస్తుంది ఎడారిలోకి వస్తాయి. ఇవన్నీ కరెక్టేనా అండి? బేతాళుడి కథల్లా ఉంటాయి ఇవన్నీ. మనం కళ్ళు మూసుకోగానే ఏదో చూడండి, భగీరథుడున గంగాదేవిని తీసుకొచ్చి భూమి మీద పెట్టినట్టు వీళ్ళు కూడా తీసుకొచ్చి ఇంకేమైనా ఉందా? అంత తేవక్కర్లేదు. కానీ ఉన్న వర్షాలను ఆపమానండి ఈ హాస్టల్ సర్జరీ వాళ్ళు, మునిగిపోయి చచ్చిపోతున్నారు వాళ్ళు. ఎందుకండి మాటలు, ఈ భావనా క్షేత్రాలు? లేకపోతే నాకు ఇక్కడ హీలింగ్ అయిపోయింది, నాకు అక్కడ హీలింగ్ అయిపోయింది. నేనంటాను మీ హీలింగ్ తగలయ్యా, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి చేయొచ్చు కదా అంటాను. పుణ్యమైనా వస్తుంది కదా హాస్పిటల్లో పేషెంట్లకు తగ్గించేస్తే. అసలే బోల్డ్ బిల్లులు వేస్తున్నారు ఈ డాక్టర్లు అందరూ. ఎంత అలా కూర్చుని టైం వేస్ట్ చేసుకుని గురువు చక్కని ధ్యానం ఇచ్చాడు. శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీ ఇన్నర్కి మీరు ప్రయాణం అవ్వండి, మీలో దైవాన్ని చూడండి, మీ ఆనంద స్థితి గమనించండి అని అది మానేసి పక్కదోవలెక్కి ఇక్కడికెక్కి అక్కడికెక్కి నశించిపోయే శరీరం కోసం కాదు మనం చేసే ప్రయత్నం. నశించని నిత్యంగా ఉండే ఆనంద స్థితిని తెలుసుకోండి అని ఆయన అంత చక్కగా చెప్తుంటే అది మానేసి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం మనం. చెవటం అమ్మగారు మాట చెప్పారు, తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు అని. అన్ని చోట్లకి తిరిగి ఏమీ లేదు మీకు తిప్పలు తప్పించి. కూర్చున్న చోటే శ్వాస మీద చేసేట్టు కూర్చుంటే కుప్పలు ఎనర్జీ మీరు పొందవచ్చు. మరి ఆవిడ చెప్పారు, వీళ్ళకి ఎక్కదనుకోండి, తిరిగితేనే బాగుంటుంది, ఇక్కడుందా అక్కడుందా అని ప్రతి చోటకి ఎతుకుతాం. అందుకే భగవంతుడు కూడా మన ఇంద్రియాలను బయటికి ఇచ్చాడు, ఆయన లోన దక్కున్నాడు. ఎందుకో తెలుసా, తిరిగి తెప్పలే అనుకుంటూ కూర్చుంటే ఆయాసపడి శ్వాస మీద చేసేడతారు. పత్రిసారి చెప్పేవారు, గుళ్ళన్నీ కొండ మీద ఎందుకు కడతారు అని అడిగారు ఒకరోజు. ఏమో మాకేం తెలియదండి, అదేదో మీరు చెప్పండి. ఆడట మెట్లు ఎక్కుతూ దేవుడా అనుకుంటాడట, ఎక్కుతాడట, ఆయాసం వస్తుందట, ఆ గుడి అరుగు మీద కూర్చుంటాడట, శ్వాస మీద చేసేడతాడట, అప్పుడు అడిగి దేవుడు. అందుకే పూర్వం రోజుల్లో గుళ్ళన్నీ కొండ మీదకి అందుకెళ్ళి ఆడేది ఫస్ట్ గుడిలోకి వెళ్ళడట, అరుగు మీద కూర్చుని శ్వాస మీద చేసేట్టు అలా కూర్చుండిపోతుంది. ఆడ ధ్యానం అయిపోయింది అక్కడికి. అందుకే గుళ్ళన్నీ కొండ మీద ఉండేవి, ఇప్పుడంటే కింద ఉంటున్నాయి. మీరు శ్వాస మీద చేసేటట్లేదు, కారు మీద చేసెట్టి లోనకి వెళ్ళి డబ్బులు వేసి వచ్చేస్తున్నారు. అదనమాట. మనకి ఈర్ష్య దేనికి ఉండాలి అంటే, పక్కవాడు మనకంట జ్ఞానం పొందినప్పుడు, మంచి సాధన చేయనప్పుడు మనకప్పుడు ఈర్ష్య రావాలి. వాడు చెయ్యగలిగాడు, నేనెందుకు చెయ్యలేను, వాడు అంత జ్ఞానం పొంది అన్ని క్లాసులు చెప్తున్నాడు, నేనెందుకు చేయలేను. డబ్బు మీద కాదండి ఈర్ష్య, పదవుల మీద కాదండి, మన అందం మీద కాదు, మరి పదవుల మీద కాదు, పేరు మీద కాదు, సాధన మీద, వాడికి ఉన్న జ్ఞానం మీద నువ్వు కూడా అంత పొందాలి. చూడండి, వశిష్ఠుల వారిలాగా అవ్వాలి అని విశ్వామిత్రుడు పట్టుబట్టి అయ్యాడా లేదా? ఉంటే అలాంటి ఈర్ష్య ఉండాలి. అవునా? ఎందుకు దిక్కుమాలి పక్కోడి చీర, పక్కోడి డబ్బు, ఈ ఈర్ష్యలు కాదు. మనం తిన్నది ఎంత ఉన్నా తినేది అంతే. అవునా కాదా? అందుకంటే పోనీ కోట్లు ఉన్నాయని కోటి చెప్పుకుంటాం, కానీ ఇందులోకి వచ్చాక మీరు గమనించండి, మీరు ఏ ఊరు, ఎన్నాళ్ళ నుంచి ఆనందిస్తున్నారు? ఈ మాట తప్పించి
మీకు ఎన్ని కార్లు ఉన్నాయి, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరైనా పలకరించుకుంటున్నామా? అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆస్తులు కాదు, ఆత్మజ్ఞానం ముఖ్యం. ఇది సంపాదించడమే ముఖ్యం. ఇక్కడి ఆస్తి, పెద్ద ఆస్తి ఏంటి అంటే ఇక్కడ జ్ఞానమే పెద్ద ఆస్తి. ఉండాలి, అది వద్దు అనలేదు. ఎంత ఉందో అంత తృప్తి పడాలి. అందుకే బుద్ధుడు చెప్పాడు, ప్రాపంచిక జీవితంలో తృప్తితో బతుకు, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తితో. నీకున్నది సరిపోద్ది, నువ్వు తినడానికే ఉంటా, ఇంకా అక్కడ అసంతృప్తి పొందవు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు గంట చేశాను, లేకపోతే తిరుపతిలో 4 రోజులు చేశాను, ఇంక చాలు అని 4 ఏళ్ళు పడుకోకండి. అలవాటు చేసుకుని ఇంకా బాగా ధ్యానం చేయాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అనే తపన ఉండాలి. ఈ అరిషడ్ వర్గాల వల్ల, మమకారాల వల్ల మన మనసు కలుషితమై ఆ మనసుకు వెనకాతల ఉన్న ఆత్మదర్శనం అర్థమైందండి. ఎందుకు కావట్లేదు అంటే మనసులో ఉన్న ఈ గుణాల వల్ల. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. నాలో ఈర్ష్య ఉందా, అసూయ ఉందా, అహంకారం ఉందా, మమకారం ఉందా, నా మనసు ఇంకా ఇంప్యూర్ ఉందా, పరుల కోసం ఎప్పుడైనా నేను పాటుపడ్డానా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మనకి కలగట్లేదు అంటే బయట ఎక్కడా దోషం లేదు, నీ సాధనలోనే దోషం లేదు, నీ మనసులోనే ఉంది దోషం. మన సాధన చేస్తూ మనకున్న దోషాలని మనం తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. మన గుణాలు మారితే, తమో గుణం రజోగుణంలోంచి మారగలిగితే, సాత్విక గుణంలో రాగలిగితే, ఇవన్నీ ఒక్కటొక్కటి నీకేదైతే నచ్చదో, ఏ గుణమైతే నచ్చదో అది నేను చెల్లిపోతున్నాను. ఒకటే గుర్తండి, సాత్విక గుణంలోకి వచ్చామా లేదా అన్నది గమనించాలంటే మహాత్ములు ఒకటే చెప్పారు. ఏంటంటే నువ్వు అనుకున్నది ఏదైనా, నువ్వు కోరుకున్నది నీ దగ్గరికి వస్తే నువ్వు సాత్విక గుణంలోకి వచ్చి సరి అయిన సాధన చేస్తున్నట్టు. నువ్వు సరి అయిన సాధన చేస్తున్నప్పుడు ప్రకృతి యొక్క సహాయం నీకు ఎప్పుడూ లభిస్తుంది. ఇదేనండి మనం సాత్విక గుణంలోకి రావడం. సరి అయిన సాధన చేయడానికి నిదర్శనం అదేనండి. నువ్వు ధ్యానంలోకి వచ్చి నువ్వు కావలసింది నువ్వు పొందినప్పుడు నువ్వు సాత్విక గుణంలోకి వచ్చినట్టే. అప్పుడు ప్రకృతి నీకు ఇలా కాపాడుతుందండి. అర్థమైందా? సత్యంలోకి తెలుసుకున్న ఈ గుణాలు ఎప్పుడైతే మన నుంచి దూరం అవుతాయో అప్పుడు నీకు సత్య దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆత్మదర్శనం అండి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? బ్రహ్మానంద స్థితిలో ఉంటావు. ఇంకేమీ వద్దు, ఆ స్థితిలో అట్లా ఉండిపోతే చాలు అనుకుంటావు. సరిగ్గా రామకృష్ణ పరమహంస 3 రోజులకు మరణిస్తాడనగా వివేకానందుడికి ఆత్మదర్శనం కలిగిందటండి. అప్పుడు రామకృష్ణ పరమహంసని పట్టుకుని చాలా ఏడ్చాడట. నాకు ఇది ఎందుకు కలగలేదు ముందు, మీరు వెళ్ళిపోయే ముందు నాకు వచ్చింది ఇది. అది కూడా గురువు అనుగ్రహమే. ఆయన వెళ్ళిపోతున్నాడు భూమి మీద, ఈయన పనులు. మరి బుద్ధుడు వెళ్ళే వరకు ఆనందుడికి ఆత్మదర్శనం కలగలేదు. ఆయన వెళ్ళాక 3 రోజుల వరకు గదిలో అలా ఉండిపోయాడు ఆయన. అప్పుడు కలిగింది ఆయనకి. అప్పుడు అన్నారు రామకృష్ణ పరమహంస, నీకెప్పుడో ఆత్మదర్శనం కలిగితే నువ్వు ప్రపంచానికి జ్ఞానం నేర్పేవాడు కాదు, ఆ ఆనంద స్థితిలో ఉండిపోయేవాడు. అందుకే నీకు ఇప్పుడు కలిగింది. మరి ప్రపంచాన్ని అందరికీ జ్ఞానం చెప్పాడు కదా ఆయన, చెప్పలేదా వివేకానందుడు? మరి అప్పుడు ఆయన ఆ పని మీద గురువు దింపుకున్నాడు వాడిని. అందుకే ఆ పనే చేశాడు. నిజంగా వివేకానందుడు గురువుగారి దగ్గరికి వెళ్ళింది ఆత్మజ్ఞానం కోసం వెళ్ళలా. వాడు చాలా రెబల్గా ఉండేవాడు, ఎలా పడితే అలా ఉండేవాడు. వీడికి కొంచెం నచ్చ చెప్తాడని వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది రామకృష్ణ పరమహంస దగ్గరికి. పెద్ద గురువుల దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా ఉంటాడని. ఠకీమని అడిగేటట్టు, నువ్వు దేవుణ్ణి చూసేవా అని వివేకానందుడు రామకృష్ణ పరమహంసని. మరి రెబల్ కదా వీడు, ఎలా పడితే అలా ఉండేవాడు. అందులో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి వాళ్ళకి. ఆస్తిపాస్తులు ఉంటే ఎలా పడితే అలా ఉంటారు కదా. వాళ్ళ నాన్నగారు పోవడంతో అన్నీ పోయి
కడవడమే కష్టంగా అనిపించేది. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిందట, వీడిని కొంచెం జాగ్రత్తగా అన్నీ నచ్చచెప్పండి. డైరెక్ట్గా రామకృష్ణ పరమహంసని అడిగేటట, మీరు దేవుని చూసారా అని. చూశాను, పద చూపిస్తాను నీకు కూడా అని అన్నాడట. గంగానదిలో తీసుకెళ్ళి బుర్రకాయలు ఆనబెట్టాడట. వీడికి ఊపిరి కొట్టుకుంటున్నాడట. బాబోయ్ బాబోయ్ గురువుగారు గురుగారు గురుగారని. అప్పుడు తీసాడట పైకి. నువ్వు నీ ప్రాణం కోసం ఎంత గట్టిగా గిలగిలా తన్నుకున్నావో భగవంతుడి కోసం కూడా నువ్వు ఇలా గిలగిలా కొట్టుకుంటే ఆయన దర్శనం ఇస్తాడు. రామకృష్ణ దగ్గరికి వివేకానందుడు వచ్చిన వెంటనే ఒకే మాట అన్నాడట రామకృష్ణ, వచ్చేవా నాయన, నీకోసమే చూస్తున్నాను ఇంకా అని. అంటే ఆయనకి తెలుసు, ఆయనకి ఇంగ్లీష్ రాదు, వీడు చదువుకున్నాడు, ప్రపంచ దేశాల్లో జ్ఞానం చెప్పాలి, అందుకు ఈయన్ని పంపించాడు ఆయన. మరి ఆ పంపించడం పూర్తయిన మహామేధస్సు, వాళ్ళకి అంత బ్రహ్మజ్ఞానులకి గతము భవిష్యత్తు అన్నీ తెలుస్తాయి. మరి తింపుకున్నాడు అన్నీ అయ్యే. ఇంకా రామకృష్ణ పరమహంస చనిపోయే ముందు ఆయనకు 3 రోజుల ముందు ఆత్మదర్శనం కలిగింది. అంటే మీ అందరికీ డౌట్ రావచ్చు, మాకేముందో చెప్పాలి అని. నేను ఈ డౌట్ పత్రికని కూడా అడిగాను. నాకు ఆత్మదర్శనం కలగలేదు కదా, మరి నేను ధ్యానం చెప్పడానికి నాకేం అర్హత ఉంది అని ఒకటే అడిగారు సార్. ఏంటి అంటే, నువ్వేమైనా హిమాలయాలు చూసి వచ్చావా అన్నారు. చూడలేదు సార్ అన్న. అమెరికా వెళ్ళావా అన్నారు. వెళ్ళలేదు సార్ అన్న. మరి 2 ఉన్నాయని నమ్ముతావా లేదా అని అడిగారు. నమ్ముతాను సార్ అని. ఎలా నమ్మేవు అని అడిగారు. అడిగితే చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు సార్ అన్నాను. వాళ్ళు చెప్పారు కదా, పుస్తకాల్లో ఉంది కదా, మరి అందుకు నేను నమ్మాను సార్ అన్నాను. మరి అలా అయితే మన ఋషులందరూ ఆత్మే భగవంతుడని నమ్మే కదా ఈ జ్ఞానమంతా మనకిచ్చారు. మరి వాళ్ళు భవిష్యత్తు ద్రష్టలు, వాళ్ళన్నీ దర్శించి రాసి మనకిచ్చినప్పుడు నువ్వు నమ్మని అంటున్నావు. నీకు అనుభవం అయితే కానీ నమ్మనన్నావంటే వాళ్ళ మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంటే చెప్పెళ్ళి, నీకు నమ్మకం లేదా, నీకు దర్శనం అయ్యే వరకు ఉంటానా, ఉండు, 2 నీ ఇష్టమే అన్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పారు, నీ సాధన నువ్వు చేసుకుంటూ నీ జ్ఞానాన్ని నువ్వు పెంచుకుంటూ నువ్వు పొందిన జ్ఞానాన్ని 10 మందికి చెప్పడమే నీకు ఇది. అది గురువుగా అలా ప్రతి విషయాన్ని మనకి వెనకాతల ఎలా నేర్పాలో అలా నేర్పి ముందుకు నడిపించేవారు పత్రిగారు. మరి ఈ రోజుల్లో గురువు దర్శనం కావాలంటే కొంత బరువు పెడితే కానీ గురువు గెత్తలుపులు తీరు. కానీ మన గురువు గారు ఆయనే మన దగ్గరికి వచ్చి మనకి ఎంత జ్ఞానం నేర్పాడు అంటే, నిజంగా ఇలాంటి జ్ఞానం అంటే ఏ తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వరండి. ఇస్తారా? ఇలాంటివి ఇవ్వగలరా? ఒక సద్గురువే ఇస్తాడు. నిజంగా సద్గురువు పిల్లలున్నా వాళ్ళు కూడా మనలా శ్రద్ధగా ఉండి ఆయన దగ్గరికి వెళ్తేనే, అక్కడ తండ్రిగా చూడకూడదు, వాళ్ళు ఒక గురువుగా భావిస్తేనే ఆ జ్ఞానం వాళ్ళకు వస్తుందండి. అందుకే గురువు తన పిల్లల్ని ఎక్కువ మనని తక్కువ చూడడు, వాళ్ళకంట మననే ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తనకి రాబోయే వారసులు వీళ్ళు. ఆ జ్ఞానాన్ని వీళ్ళ ద్వారా మళ్ళీ ఇంకొకరికి ప్రపంచంలోకి వెళ్ళిపోతుందని గురువుకు తెలుసు. అందుకే తన జ్ఞానవంతమైన బిడ్డలకి ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఆయన ముందు మనకే నేర్పుతాడు. అంత జ్ఞానాన్ని మనం ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి మనం అనుకుంటే, మనం జ్ఞానంలో రాకముందు మన జీవితం ఎట్లా ఉంది, జ్ఞానంలోకి వచ్చాక ఎన్ని విషయాలు నేర్చుకున్నాం, ఎంత తృప్తిగా జీవిస్తున్నాం. ఒకప్పుడు అనుకున్నది రాకపోతే కోపం, బాధ, దుఃఖం. మన దుఃఖానికి కారణం మొగుడో తండ్రో పిల్లలో ఎవరో ఒకళ్ళు అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు మనకు అర్థమైంది, మన దుఃఖానికి కారణం ఎవ్వరూ కాదు, మనమే. ఇంకెక్కడొచ్చింది మనకు కోపం, ఇంకెక్కడొచ్చింది బాధ? ఒక రోగం వచ్చినా తృప్తే, కర్మ అనుభవిస్తున్నాం. ఒక బాధ వచ్చినా సరే గతంలో ఏదో అని వచ్చాను ఈరోజు అయిపోతుంది. అన్నిటికీ తృప్తితో జీవిస్తున్నాం. ప్రపంచకం వెనకాతలు పడుతున్నామా అంటే ఉంటున్నాం కానీ పడట్లేదు. ఉన్నాయి, అందరికీ సంసారాలు ఉన్నాయి. అది చూసుకుంటూ మిగతా టైంలో ఈ పనికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఎంత తృప్తికరమైన జీవితం మనకిచ్చాడో పత్రిగారు. మరి ఒక్కసారి ఆలోచిస్తే, అందుకే పూర్వం పెద్దలు అనేవారు, తల్లి తండ్రిని చూపిస్తే తండ్రి గురువుని చూపిస్తాడు, గురువు దైవాన్ని చూపిస్తాడని. ఆ దైవాన్ని చూపించేది గురువు ఒక్కడే. మరి అలాంటి గురువుని మనం పొందాం కాబట్టి ఈ జన్మకి మనకంటే అదృష్టవంతులు, మనకంటే డబ్బున్నవాళ్ళు. జ్ఞానం అనే డబ్బు అన్ని లోకాలకి పనికొస్తుందండి.
రూపాయి నోట్లనే డబ్బు ఇండియాకి మాత్రమే పరిమితం. గమనించుకోండి, రూపాయి నోట్లు ఎక్కడ చెల్లుతాయి? ఇండియాలోనే. ఈ రూపాయి అమెరికా పట్టుకెళ్దామంటే డాలర్ కింద మార్చిరా అంటాడు, అవునా? ఈ రూపాయి నోటు ఇండియాలోనే. కానీ ఈ జ్ఞానం అనే డబ్బు 7 లోకాలకి పనికొస్తుంది. నువ్వెంత పోగేస్తావో ఇక్కడ అంత పై లోకాలకి వెళ్ళగలిగే డబ్బు ఇక్కడే మనం సంపాదించాలి, సాధన చేయాలి, జ్ఞానం పెంచుకోవాలి. ఇది అన్ని లోకాలకి పనికొచ్చే డబ్బు. అందుకే ప్రపంచక డబ్బు సంపాదన మీద ఉండాలి, కానీ దానికోసం బెంగెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. మరి దీనికోసమే మనం చెయ్యలేకపోయినా పొందలేకపోయినా మనం బాధపడాలి. కానీ ధ్యాన జీవితం మనకు వచ్చాక మనము ధ్యానం చెయ్యకుండా భోంచేయకూడదని అనుకోవాలండి, ధ్యానం చెయ్యకుండా నిద్రపోకూడదు అని ఈ పట్టుదల మనం ఉంటే మనం ఎంతైనా సాధిస్తాం. నిజంగా చెప్పాలంటేనండి, మనము కొంత స్టేజ్ వరకే కష్టపడాలండి. ధ్యానం ఖచ్చితంగా చేసే దారిలో పడే వరకేనండి. ఇప్పుడు చూడండి, పట్టాల మీదకి రైలు ఎక్కించడమే కష్టం అంటారు, ఎక్కించాక అదే పరిగెడుతుంది, అవునా? మనం కూడా కొంత స్టేజ్ వరకు చాలా కష్టపడాలి. ఏంటి చూడండి, అమ్మ చిన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు వాడికి సరిగ్గా తినడం వచ్చే వరకు చాలా కష్టపడి నోట్లో కుక్కుతుంది. కథలు చెప్పు, చందమామని చూపించో, ఏదో చూపించే. వాడికి తినడం వచ్చాక అమ్మంత కష్టపడక్కల్లా. మనం కూడా ఈ జ్ఞానం మన జీవితంలోకి అలవాటైపోయి ఈ జ్ఞానం పెంచుకోవాలని కోరిక వచ్చే వరకు మనం చాలా కష్టపడాలి. వచ్చాక ఆటోమేటిక్గా మనందరం ఆ లైన్లోనే ఉంటాం. ఎవడో మన తొయ్యక్కల్లా ధ్యానం చెయ్యని. ఇప్పుడు వద్దు అన్నా కూడా చేసే స్థితికి వస్తాం. కొంతవరకు మనం కష్టపడితే మన చుట్టూరు పరిస్థితుల ముందులో చాలా కష్టాలు ఉంటాయి. ప్రతి ధ్యానంలోకి వచ్చేటప్పుడు కష్టాలు చాలా ఉండొచ్చు, కొందరికి ఉంటే కొందరికి ఉండవు. కానీ ఇవన్నీ మన ఎదుగుదలకి పరీక్షలే. చాలా రకాల పరీక్షలు ఉంటాయండి ధ్యానంలోకి వచ్చే ముందు. ఎందుకంటే ఉంటామా వెళ్ళిపోతామా, ఉంటామా మానేస్తామా. భగవంతుడికి ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి ఈ పరీక్షలు చాలా తక్కువ ఉంటాయి. ఎన్ని పరీక్షలు మనకు వస్తాయో అంత తొందరగా ఎదుగుతున్నట్టండి మనం. కొందరికి డబ్బు రూపేణా పరీక్షలు వస్తాయి, కొందరికి రోగం రూపేణా పరీక్ష వస్తుంది. ఏది వచ్చినా ధ్యానం 80% కాలిపోయాను. నిజంగా ఇంకో స్థితిలో అయితే ధ్యానం వదిలేద్దరు. అప్పటి నుంచి ఇంకా గట్టిగా పట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చా. తర్వాత మనకి జ్ఞానం అలవాటు అయిపోయాక మనకేం ప్రిపరేషన్ అక్కల్లా, అక్కడ కూర్చుంటే అది వస్తుంది. ఎందుకంటే నీ మనసుని ప్యూరిటీ చేసుకున్నావు. ఆ మనసుని ఎప్పుడైతే ప్యూరిటీ చేసావో ఈ జ్ఞానం అంతా ఆత్మలోంచి నీకు అందివ్వబడుతుంది. అంతవరకు మనం ప్రయత్నం చెయ్యాలి. అంటే ఏ ప్రయత్నం చేయాలి? సార్ చెప్పారు, సజ్జన సాంగత్యం వల్ల, స్వాధ్యాయం వల్ల జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి మనం. ఆ తర్వాత కొంత స్థాయికి ఎదిగిపోయావు నువ్వు, అప్పుడు నీ ఆత్మ నుంచే నీకు ఆ ధ్యానం అంతా, ఆ జ్ఞానం వచ్చేస్తూనే ఉంటుంది. దానికి అప్పుడు అక్కర్లేదు. చూడండి, నదిని దాటడానికే నావ కావాలి కదా, దాటాక నావ అవసరం లేదు. అలాగే నువ్వు ఆత్మే భగవంతుడు అని గట్టిగా నమ్మే వరకే ఈ శాస్త్రజ్ఞానం, గురువుల జ్ఞానం ఇవన్నీ కావాలి. తర్వాత నీ సాధన నీకు స్థితమవుతుంది. ఆత్మే భగవంతుడని నువ్వు ఎప్పుడైతే గట్టి నమ్మకం పెట్టేసుకున్నావో, నేనే అది అయి ఉన్నావో, నీ మనసు ప్యూరిటీ అయిపోయి నీ ఆత్మలోంచే నీకు జ్ఞానం అందేస్తుంది. ఇంకా వాళ్ళు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు, ఇంకా అనంతంగా ఊరుతూనే ఉంటుంది. అది ప్రకృతి యొక్క లీల. ఆ ప్రకృతి సహకారం ఇస్తూనే ఉంటుంది. అందుకే మనకింకా ఆ శక్తి పెంచుకోవడానికే మనం ఈ 4 రోజులు కొంత సాధన వింటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ మరి ఎక్కువ సాధనకి టైం ఇవ్వడం కారణం ఈ ఎనర్జీ కొండ మీద మనం ఉన్నాం. ఈ ఎనర్జీని వెళ్ళేటప్పటికి బోల్డ్ మరి గంపలతో తీసుకెళ్తామో బస్తాలతో తీసుకెళ్తామో మన ఇష్టం, ఎంత తీసుకెళ్తామో. ఇప్పుడు చూడండి, సముద్రం ఉంటే చెంబు తీసుకెళ్తే చెంబుడు నీళ్ళు వస్తాయి, కుండ తీసుకెళ్తే కుండ నీళ్ళు వస్తాయి.
అలాగే ఈ కొండ మీదకి వచ్చాం మనము, ఈ ఎనర్జీ కొండ మీద ఎంత మనం ఇంటికి వెళ్ళేటోడికి ఎంత మొయ్యగలము అంతా మూసుకుని వెళ్ళాలి. మరి మనకి గంట అయిపోయింది. అంటే ఆనందంలో కావాలి అంటే, మనమే ఆనంద స్వరూపులుగా మారాలి అంటే ఇంత ప్రాసెస్ మనకి అవసరం. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి మనం ఇప్పుడు ఒక గంట ధ్యానం, 2 గంటలు 9 వరకు, 9 గంటల వరకు ధ్యానం ఉంటుందండి. ఇంకెవరు అందరూ ధ్యానానికి వచ్చారు కాబట్టి ధ్యానమే చేస్తారు. పోయి రజని లేచావా తల్లి? కాస్త ఏమైనా తినొస్తావా? కొంచెం ఏమైనా బాగుందా? అబ్బో అక్కడ పళ్ళు ఉన్నాయి.